ఇదేంటి సార్ వాట్ ఇస్ దిస్ సార్ వాట్ ఇస్ దిస్ సార్ అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నదా సార్? వాట్ ఇస్ దిస్ సార్? దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? కాంట్ వెయిట్ ఫర్ 10 minutes? మీరు 1 hour 54 minutes మాట్లాడిండ్రు. 10 years you been ruling. మీరు కూర్చోండి, మీ సీట్లలో మీరు కూర్చోండి. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యునిగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి? అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలో ఉన్న సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు సార్. సార్ ఈరోజు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి మీరు. అరే కూర్చో 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చారు? మదన్ మోహన్ గారు మీరు ఒక 5 minutes ప్లీజ్. సార్ ఈరోజు 2000